బాబు కుర్రోళ్ళు శుభోదయం. ఇంతకుముందు పల్లెటూర్లు అంటే ఎలాగుండి అంటే ఒకళ్ళ మీద ఒకళ్ళకి కక్షలు, ఒకళ్ళు పచ్చగా ఉంటే ఒకళ్ళు బాధపడతాం, ఇలాంటివన్నీ ఉండేవి కాదు. ప్రశాంతంగా అందరూ ఒకరికొకరు సహాయం చేసుకుంటా, ఇప్పుడు ఏదైనా సరే పక్కింటికి ఏదైనా అవసరం వచ్చిందంటే వెంటనే అది ఏ కులమోడో ఏ మతమోడని కూడా లేకుండా సహాయం చేసుకుని, మాకు తెలిసిన పల్లెటూర్లు, నా చిన్నప్పుడు పల్లెటూర్లు అంటే అలా ఉండేవి అనమాట. అందరూ దుక్కుని కూర్చొని పెద్దలందరూ మంచి చెడ్డ మాట్లాడుకుంటాం. ఎవరన్నా తెలుసో తెలియక ఒకళ్ళు తప్పు చేస్తారే, నువ్వు చేసిన తప్పురా అని చెప్తాం. అలా ఉండి, కానీ ఇప్పుడు మొత్తం మారిపోయినాయి అనమాట. ఎందుకంటే నేను కూడా అప్పుడప్పుడు వెళ్తున్నాను ఈ మధ్యలో ఊరు. ఎలా అయిపోయినాయి అంటే ఊర్లు, ఎవడన్నా పచ్చగా ఉండడానికి కొంచెం ఆడిని ఎదలాగా మసిసేసేయాలి. ఎవడన్నా కొంచెం బాగుపడ్డాడంటే ఆడిని చూసి ఏడవటం, ఎవడన్నా నాశనం అయిపోతున్నాడంటే ఆడిని చూసి నవ్వుకుంటాం. నిజంగా మనకి ఏదన్నా ఒక అవసరం వచ్చి ఎవరన్నా అప్పు అడిగామనుకో, అప్పిస్తున్నాడని తెలిసి ఆడికి ఇస్తున్నావా, జాగ్రత్తలా ఆడు మొత్తం అయిపోయాడు, మొత్తం ఆరిపోతున్నాడని చెబుతున్నాను అనమాట. మరి చాలా ఘోరంగా అయిపోయారు. అయితే ఏంటంటే ఎంత ఘోరంగా అయినా ఏమైనా మన పనులు మనకు నడిచిపోతాయి అనుకోండి. అయితే ఇలాంటి వాళ్ళు బుద్ధులు బయటెడతాయి అనమాట. మరీ ఘోరంగా తయారయ్యాడు. గతంలో ఉండేవారులేండి, ఇంత ఊరికి ఒకడో ఇద్దరు ఉండేవారు. ఇప్పుడు అలా కాదు, ఆ ఒకళ్ళిద్దరికే సాయం ఓ 10 మంది 15 మంది అవుతున్నారు అనమాట. పైగానే వీళ్ళందరూ కేడీగల దుంపులాగా ఓ గుంపు అవుతున్నారు. ఇక్కడ ఒక్కొక్కరు ఉంటే తట్టుకోలేవు, ఊర్లు బాగుపడవు. ఇంకెలాంటి వాళ్ళు 10 మంది అయ్యారని ఇంకెక్కడ బాగుపడతాయి ఊర్లు. ఎక్కడ లేని పెంట అంతా ఏళ్ళనెత్తిన వేసుకుని ప్రతిదీ దరిద్రంగా తయారవుతున్నారు అనమాట. నిజంగా నేను చూశాను, ప్రతిదీ నేను చూసే చెప్తున్నాను.